దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లాలో ఏటా జరిగే దేవరగట్టు వన్య ఉత్సవం నెత్తరోడింది. సాంప్రదాయ పేరిట జరిగే కర్రల సమరం హింసాత్మకంగా మారి ఇద్దరు భక్తులను బలిగొంది. ఈ ఘర్షణలో మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోలగుండ మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా గురువారం అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి 2 లక్షల మంది హాజరయ్యారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 7 గ్రామాల ప్రజలు ఒకవైపు కర్రలతో తలపడ్డారు. ఇక నెరణికి కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర తాండా, సులువాయి, ఎల్ఆర్టి, ఉరుకుంద, బిలేహల్, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు ఉంటారు. 2 వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకోగా 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 2 మరణించారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆధునిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో అరికెర గ్రామానికి చెందిన కోసగి తిమ్మప్పగా, కర్ణాటకకు చెందిన మరో భక్తుడిగా గుర్తించారు. 800 మంది పోలీసులతో చేపట్టిన బందోబస్తు చర్యలు, సీసీ కెమెరాలు హింసను అదుపు చేయడంలో ఫలించలేదు. ఈ కర్రల సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఏటా జరిగే ఈ కర్రల సమరం ఈసారి శృతి మించి హింసకు దారి తీసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఏటా ఈ ఉత్సవంలో 100 మంది గాయపడుతున్నా ఈ ఆచారం మాత్రం ఆగడం లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సాంప్రదాయాలను గౌరవించాలే కానీ అందులో హింసకు తావివ్వకూడదు అని ప్రతి ఏటా బన్నీ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. హింస మాత్రం పునరావృతం అవుతూనే ఉంది. పురాతన కాలం నుండి ఆచారంగా కొనసాగుతున్న ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఉంటారు. అంతేకాక బన్నీ ఉత్సవంలో పాల్గొనే ముందు ఆయా గ్రామాల భక్తులు ఈ ఉత్సవంలో వ్యక్తిగత కక్షలకు తావివ్వకూడదు అని దేవుని సమక్షంలో ప్రమాణం చేయడం కూడా అనాదిగా కొనసాగిస్తున్నారు. అయితే ప్రాతకాలంలో ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తులు నిష్ఠతో ఉండేవారేమో కానీ ప్రస్తుతం అనేక మంది మద్యం సేవించి పాల్గొంటున్నారు. బన్నీ ఉత్సవం పేరిట జరిగే కర్రల సమరంలో మద్యం మత్తులో ఉండే వారికి వ్యక్తిగత కక్షలకు వేదికగా మారుతుంది. దీంతో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా హింస మాత్రం తగ్గడం లేదని, ముఖ్యంగా ప్రజల్లో ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉందని, పురాతన కాలంలో వసతులు లేని దృష్ట్యా రక్షణ కోసం దివిటీలు, కర్రలు పట్టుకుని వెళ్లే వాళ్ళని ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో వాటిని విడనాడుతూ ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఆయా గ్రామాల ప్రజలకు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేటికి మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలను నియమ నిష్టలతో కొంతమంది కొనసాగిస్తున్నారని, కానీ నేటి తరం వారు దీన్ని విడనాడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. విజయదశమి రోజు జరిగే దేవరగట్టులో వన్యోత్సవం కంప్లీట్ అయింది. సో నిన్న నైట్ 12 గంటలకి మొదలయ్యి ఈరోజు 7 గంటలకి కంప్లీట్ అయింది. దాదాపు 1000 మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము. 10 డ్రోన్స్ ఫ్లై చేశాము. దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈసారి చేశాము. బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో 2 చనిపోవడం జరిగింది. ఒకరు హెడ్ ఇంజురీతో, ఒకరు హార్ట్ అటాక్తో. ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 90 ఉన్నాయి. సో ప్రజలకి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. సో మనం చెక్ పోస్ట్ పెట్టాము. ఆఫ్కోర్స్ కొన్ని సీజ్ కూడా చేసాము. బట్ చాలామంది క్రాస్ కంట్రీ వస్తారు, అవన్నీ ఉంటాయి. అగైన్ యాజ్ ఐ సెడ్, ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం సీసీటీవీ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి. ఇది ట్రెడిషనల్గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పెరగొచ్చో అంత పెంచాలి. మనం ఈసారి దాదాపు
16 విలేజెస్లో 32 కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం. రైట్, థ్యాంక్ యూ. బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది. నిన్న రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులను ఇక్కడ తీసుకొచ్చారు. కంప్లీట్ అయింది, ప్రశాంతంగా పూర్తయింది. మనకి ఇప్పటివరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక 90 మంది వరకు ఇంజరీస్ అయ్యాయి. అందులో ఒక 25 మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ యాజ్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. మనకి ఇప్పటివరకు సోఫారు 2 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది, ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్ అటాక్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం జరిగింది. సో గతంలో కంటే ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాట్లు చేసాము. ఆ రకంగా కొంతవరకు